జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమ జోనల్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్లో 9 జిల్లాలు ఉండనున్నాయి. ఇక నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఒక్కో జోన్ కు సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక విశాఖపట్నం జోన్ కు సీఈఓగా యువరాజ్ ని నియమించగా, అమరావతి జోన్ కు సీఈఓగా మీనా, రాయలసీమ జోన్ కు సీఈఓగా కృష్ణబాబును నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, దీపిక, సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా సౌలభ్యం కొరకు ఇక 3 ప్రాంతాల్లో కూడా ఇన్ఛార్జి అధికారులను అయితే నియమించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అధికారులను అయితే కనుక ఇక ఇన్ఛార్జీలుగా నియమిస్తూ దీనికి సంబంధించి ఉత్తర్వులు అనేది కూడా మరికొన్ని రాబోయే 2 రోజుల్లో అయితే కనుక వెలువడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ఈ స్టీరింగ్ కమిటీలో భాగంగా దాదాపు రాయలసీమ జోన్ లో 9 జిల్లాలు, అదేవిధంగా అమరావతిలో 8 జిల్లాలు, విశాఖ రీజియన్ లో 9 జిల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఈ యొక్క స్టీరింగ్ కమిటీ అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక్కో జోన్ కి సీఈఓగా అయితే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారులను అయితే కనుక నియమించడం జరుగుతూ ఉంది. విశాఖ జోన్ కి అయితే విశాఖ జోన్ సీఈఓగా యువరాజ్ ని, అదేవిధంగా అమరావతి జోన్ సీఈఓగా ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ సీఈఓగా కృష్ణబాబు నియామకం అయితే కనుక ఇక జరుగుతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కూడా కొన్ని రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక రాబోయే నేపథ్యంలోనే ఇటు పరిపాలన, అదేవిధంగా ప్రజల్లోకి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యే విధంగా కూడా, గ్రౌండ్ స్థాయిలో అమలు అయ్యే విధంగా కూడా ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే కనుక ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానిపై అయితే కనుక పర్యవేక్షించనున్నట్లు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.